ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. కీర్తన 146 అధ్యాయము 10వ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుడు సర్వాధికారి సార్వభౌముడుగా ఉంటున్నాడు. ఆయన జనములన్నిటిపైన అధికారం చేయు దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన సర్వశక్తుడు, సర్వాధికారి, మరి ఆదియు అంతమై ఉంటున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఆయన అన్నిటికీ పైగా ఉన్నటువంటి వాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సియోను దేవుని యొక్క పట్టణముగా ఉంటున్నది. ఆయన ఏలేవాడుగా ఉంటున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారిగా ఉంటున్నాడు. దానియేలు గ్రంథంలో భక్తుడైనటువంటి దానియేలు రాస్తూ 7వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు అని దానియేలు భక్తుడు కొనియాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన రాజ్యము లయము కానటువంటి రాజ్యం. ఎందుకనగా అది మానవ నిర్మితమైనటువంటిది కాదు, కానీ సాక్షాత్తు దేవుడే దాన్ని సృజించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, శాశ్వతమైనటువంటి వాడు. ఆయన శాశ్వతమైన ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రేమ సామ్రాజ్యం, దేవుని యొక్క ప్రేమ, ఆ సామ్రాజ్యము ఎన్నటికీ చెక్కు చెదరనటువంటిది. అది నిరంతరం నిలిచేదిగా ఉంటుంది. అది పరలోక రాజ్యము. ఆ రాజ్యము యొక్క హక్కుదారులు కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారే ఆ రాజ్యములో హక్కుదారులుగా చేయబడతారు. అందును బట్టి దేవుని యొక్క నామములో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యములో హక్కుదారులుగా చేయబడతారు. ఇప్పటికే రక్షణ పొందిన వారు ఆ రాజ్యముని గురించి జనములలో ప్రకటించాలని దేవుడు యెషయా 40వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించుటకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించనన్నాడు. ఆ ప్రకటన చేసి దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా మనము ముందుగాక.